బాబాయ్ గారు నమస్తే అండి. మీ పేరు? నా పేరు శివాజీ. బాబాయ్ గారు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 2 నెలల పరిస్థితి ఏ రకంగా ఉంది? ఈ 2 నెలలు నెంబర్ 1గా చేశాడండి. ఆయన ఇస్తానన్న పథకాలు ఇచ్చేసాడు. లేబర్ కూడా ఆనందంగానే ఉన్నారు. మంచిగా చేశాడు ఇప్పుడు వరకు. అయితే మిగిలిన ఫీచర్లు మరి ఎలా జరుగుద్ది ఏంటి అన్నది మనం చెప్పలేము. ఇప్పుడు వరకు పర్లేదు. ఇప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పుడు మన గ్రామాలకు సంబంధించిన అధికారులు వీళ్ళు కానీ వెంటనే పనులన్నీ చేస్తూ ఉన్నారా? చేస్తున్నారండి. గ్రామం కూడా పట్టించుకొని అన్ని పనులు బాగానే చేస్తున్నారు. నీళ్ళు పంచేటప్పుడు కూడా ప్రెసిడెంట్ గారు వెళ్ళి పంచుతున్నాడు. ఇళ్ళమ్మటి వెళ్ళి ఎవరికి అందిని ఎవరికి అందలేదు అన్నీ చూసుకుంటున్నారు. ఇప్పుడు వరకు బాగా జరుగుతుంది. ఆ లోపమేం లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎవరో ఏ ముఖ్యమంత్రి తీసుకున్న సంచలన నిర్ణయం కూడా తీసుకున్నారు. ఏంటంటే వినతి పత్రాల స్వీకరణ. సమస్య ఏదైనా సరే ప్రతిసారి అంటే మామూలుగా సోమవారం ఒక్కరోజు ప్రజావాణి అని చెప్పి ఇలాంటివి ఉండి, ఇప్పుడు అలా కాకుండా సమస్య ఏదైనా ఉంటే వెంటనే సెక్రటరీ ఆఫీస్కి వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి మన కంప్లైంట్ ఇస్తే వెంటనే దానిపై సమీక్ష జరుపుతారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు ఈ నిర్ణయం మనం ఎలా చూడదు? మంచి నిర్ణయమే కదండి అది. మంచిగా ఇప్పుడు 2 నెలల పాలన అయింది కాబట్టి ఇంకా ఉన్నది ఫ్యూచర్లో మంచిగా జరిగితే చెప్పుకుంటాం దాని గురించి. అది ప్రతి మండలంలో ఎక్కడ చూసినా సరే భూ కబ్జాలు జరిగినాయి అని చెప్పి నిన్న వార్తలు హల్చల్ అవుతా ఉంది. ఇది ఎంతవరకు నిజం? ఈ భూ కబ్జాలు ఏంటంటే మనం చెప్పేది ఏం కాదు, మనకు అంతలాగా తెలియదు. ఈయన ఏకంగానే దాని గురించి స్తంభించుతానన్నాడు, అలాగే చేశారు. మా రైతులు కూడా ఆనందంగా ఉన్నారు. రైతుల కోసం అండగా నిలబడే ప్రభుత్వం ఇది. ఇప్పుడు వరకు ప్రస్తుతానికైతే ఈయన బాగానే చేస్తున్నారండి. ఇంక ఎవరు ఏం చేస్తారన్న దాని గురించి మాకు పెద్ద అవగాహన లేదు. చంద్రబాబు ప్రభాకర్ గారి పరిపాలన ఎలా ఉంటుంది? ఆయన నెంబర్ 1 అండి. ఇంకా అది చూసే పని లేదు. మా ఊరికి 2-3 సార్లు గెలిచారు, మళ్ళీ ఇప్పుడు కూడా గెలిచారు. ఆయన దృష్టికి వెళ్ళిన వాళ్ళని ఎవరిని కూడా వదిలిపెట్టడు. వెళ్ళంగానే మంచి చెడ్డ చూస్తాడు, తర్వాత మాటలు వింటాడు, దాని ప్రకారంగా జరిపిస్తాడు కూడా. ఆయన చూసే పని లేదు. లీడర్ మంచి వర్కర్ ఆయన సాధిస్తాడు. దాని గురించి ఏ లోపం లేదు. సమస్యల పట్ల అనునిత్యం పోరాడతారని చెప్పి మాటలు మేము వింటా ఉన్నది నిజమేనా? నిజమేనండి. బాగానే చేస్తారండి. అందరి గురించి బాగా మంచిగా చర్య తీసుకుంటాడు ఆయన. ఆయన దృష్టికి వెళ్ళిందంటే మాకు ఇక్కడ వాటర్ ఆగిపోయిందంటే 2 రోజుల్లో మా వాటర్ తెప్పించే అంత ఇదిగా చేస్తాడు. అసలు ఏం తేడా లేదు. రైతులకు కూడా ఏ లోపం వచ్చినా నాకు చెప్పండి మీరు చేస్తాను అంటాడు ఆయన. అది చూసే పని లేదండి. బాబు గారు, ఇప్పుడు కోట ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత అమరావతి రాజధాని నిర్మాణం కోసం 15,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు అని చెప్పి టైం వేస్ట్ చేశారు. రాగానే ఇలా చేయడం మంచి పని బట్టి మీ అభిప్రాయం? లేదండి, ఆయన ఏకత్వంలోనే నేను రాజధాని ఈసారి తప్పనిసరి చేస్తానన్నారు. మరి ప్రజాధనం అనేది వచ్చింది. దాని మీద అక్కడ పనులు కూడా జరుగుతున్నాయి. బాగా మంచిగా చేస్తున్నారని మేము అనుకుంటున్నాం. ఇంకా తయారయ్యాక చెప్పుకోవాలి దాని గురించి. అది బాబాయ్ గారు, అన్న మాట ప్రకారం పథకాలను అమలు చేయడం కోసం రంగం సిద్ధం చేసుకుని ముందుకు వెళ్తూ ఉన్నారు. కానీ కొంతమంది దీని గురించి పథకాలు అమలు చేయడానికి ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఇది నిజం అబద్ధం? ఈ పింఛనీలండి, ఇప్పుడు సూపర్ 6 పథకాలు అమలు చేయడం కొద్దిగా ఇబ్బందికరంగా ఉందని చెప్పి చంద్రబాబు గారు మాట్లాడారు. దీన్ని వేరేలాగా అది అమలు చేయట్లేదని చెప్పి మాట్లాడుతూ ఉన్నది కరెక్ట్ అంటారు? లేదండి, 4,000 ఇస్తానన్నారు. అయినా ఓడి ఎలక్షన్ ముందు అలాగే రిలీజ్ చేశాడు. 2 నెలల నుంచి ఇచ్చేసారు డబ్బులు. 7,000 రూపాయలు ఇచ్చారు. ప్రజలందరూ కూడా ఆనందంగానే ఉన్నారు. ఆ విషయంలో మాత్రం ఆయన ఏం తేడా చేయలేదు. అన్న మాట ప్రకారం చేశారు. ఇంకా అంతే, బాగానే ఉందండి. బాబు, చివరి ప్రశ్న. చంద్రబాబు గారి పరిపాలన ఆల్రెడీ మనం 3 సార్లు ముఖ్యమంత్రిగా చూసాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒకసారి చూసాం. వీళ్ళిద్దరిలో ప్రజల పక్షాన ఉన్న నాయకుడు ఎవరు? ప్రస్తుతానికైతే మంచిగా చేయబట్టే కదండి ఈసారి కూడా ఆయన పథకం కట్టి పెట్టారు. లేకపోతే కట్టరు కదా. అదే మనం దృష్టిలో పెట్టుకోవాలి. మంచి పరిపాలన ఏదైతే ప్రజలు అటు మొగ్గుతారు. మీ ఇంట్లో మంచి జరిగితేనే ఓటేయండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు. అంటే కనీసం ఎవరింట్లో కూడా మంచి జరగలేదు. కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితమైన జగన్మోహన్ రెడ్డి గురించి ఏంటంటారు అసలు? దాని గురించి మనం ఏం చెప్పలేము. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అమరావతి రాజధాని ఉంది కదా, మనకి 15,000 కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చారు. కానీ 3 రాజధానుల నుంచి టైం వేస్ట్ చేసి సర్వనాశనం చేసి దాన్ని ఎలా చూడచ్చు? డబ్బు ఖర్చు వేస్ట్ చేశాడు. అది 3 రాజధానులని డబ్బు వేస్ట్ చేసి కేంద్రం నుంచి వచ్చే డబ్బు కూడా రాలా. ప్రభాకర్ గారు బాగా చేస్తాడు, తిరుగుతాడు పని వర్క్. ప్రభాకర్ గారి దగ్గర కష్టం అని చెప్పుకుంటూ వెళ్తే స్పాట్లో అక్కడికక్కడ అధికారులు నియమించి మొత్తం వెళ్ళినా ఇంటికి వస్తాడు రమ్మన్న. అది అవును.
ప్రజా సమస్యలు ఎప్పుడు పోరాడతారా? అధికారం ఉన్నా లేకపోయినా ఆయన తిరుగుతూనే ఉంటాడు. ఇంటికి వెళ్తే స్పాట్లో పని అక్కడ నెరవేరుస్తారు. నెరవేరుతాడు కంపల్సరీ. గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డిని చూసాం, చంద్రబాబును ఆల్రెడీ 3 సార్లు ముఖ్యమంత్రిగా మనం చూసాం. ఇద్దరిలో ప్రజల పక్షాన ఉన్న నాయకుడు ఎవరు? అంటే రెండు ఉంటాయి ఈయన దగ్గర, సంక్షేమం అభివృద్ధి. అది అభివృద్ధి చంద్రబాబు గారి పరిపాలన జరుగుతుంది. అవును. థ్యాంక్ యూ. బాబు గారు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉంది? చంద్రబాబు నాయుడుకి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఏ రకం? ఏమో ఇప్పటికే ఏం బాగోలేదు. మరి కరువు తెలవంతో 4,000 రూపాయలు ఫంక్షన్ చేశారు కదా, దీన్ని ఎలా చూడొచ్చు? ఘనం చేశారు. మరి ఏ ఆడలకి పైన 100 వేస్తామని రైలేదు, గ్యాస్ బండ్లు అన్నాడు. ఏమో లేదు, తర్వాత చూస్తాడేమో. మరి ఓంప్రేతం కదా. వర్షాలు వస్తూ ఉన్నాయి, ఇప్పుడు రైతుల కష్టాలు ఏ రకంగా? రైతు కష్టాలు ఎక్కువే ఉన్నాయి. ఏం చేస్తాం, మురిగిపోతాయి, తేలుతాయి, మళ్ళీ సెల్ఫ్లు వేస్తాను. రైతుకి ఎప్పుడు కష్టమే. రైతులు బాగుపడాలంటే ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది? అది వాళ్ళు మెయింటైన్ చేయాలి, మనకేం తెలుస్తుందండి. వాళ్ళు ఆదుకుంటేనే, మరి వాళ్ళు ఆదుకపోతే మరి దివ్వాలే.